మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు మరి ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఇంకా పెందుర్తి నియోజక ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు కృప ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా గడపాలి. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వకమైన దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాధపడుతూ అక్రమ కేసులు బనాయిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతూ అన్ని రకాలుగా కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అన్యాయంగా వాళ్ళని వేధించేటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. ఎప్పుడూ లేనటువంటి విధంగా సుమారుగా 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యుల్ని హతమార్చినటువంటి పరిస్థితులు చూసాం. నడి రోడ్డు మీద కత్తులతో నరికేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంతేకాకుండా 650 నుంచి సుమారు 750 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద భౌతికంగా దాడులు చేసేటువంటి సందర్భాలు చూసాం. 2000 పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా మనం చూసాం. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కానీ ఎవరైనా పెట్టుకుంటే చాలు ఏదో రకంగా అక్రమంగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఈరోజు ఈ కార్యకర్తలందరికీ కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళకు ఒక భరోసానివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సెప్టెంబర్ 24వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకుల సమావేశంలో డిజిటల్ బుక్ అనేటువంటి ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా ఈరోజు అన్యాయానికి గురై లేదంటే అక్రమ అరెస్టులకు కానీ కూటమి ప్రభుత్వం నాయకుల యొక్క వేధింపులకు గురైతే వెంటనే వాళ్ళ యాప్లో వాళ్ళ తాలూకా వివరాల్ని వాళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని పొందుపరిచేటువంటి విధంగా తర్వాత రేపు ఎవరైతే ఇవాళ దెబ్బతిన్నటువంటి వ్యక్తి మర్చిపోవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మర్చిపోయేటువంటి ప్రసక్తి లేదు. ఈరోజు ఎవరైతే అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టి వేధిస్తున్నారో వాళ్ళందరి వివరాలు కూడా యాప్లో పొందుపరిచి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా వారందరి మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసా ఇచ్చేటువంటి విధంగా మనోధైర్యం కల్పించేటువంటి విధంగా మరి ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్లో ఎవరైనా ఒక సామాన్య ఆ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత ఆ నంబర్ ఏదైతే ఉందో వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒక OTP వస్తుంది. ఆ OTPలో వచ్చిన తర్వాత వాళ్ళ వివరాలు ఏదైతే అక్రమ కేసు ఉందో, ఒకవేళ అక్రమంగా కేసు పెడితే FIR కాపీ కానీ లేదంటే భూ కబ్జాలు జరిగితే ఆ భూములకు సంబంధించినటువంటి ఆ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడానికి అవుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంది. మరి ఇవాళ మొన్నే అనంతపూర్లో సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి కూటమి ప్రభుత్వం చేయడం మనందరం కూడా చూసాం. ఆ సూపర్ 6 అనేటువంటిది అసలు ఎన్నికల ముందు ఏమి ఇచ్చారు, ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి విజయోత్సవ సభలో ఏం పెట్టారనేది ఒకసారి మనం చూసుకోవాలి.